వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ది బ్రేక్. లేకపోతే సార్ ఒక్క ప్రశ్న అన్నాను కదా సార్. సార్ మీరు ఇప్పుడు ప్రతిపక్ష నేత హోదాలో ఉన్నారు. కిరణ్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది సార్. ఈ ప్రభుత్వం పట్ల మీ వైఖరి ఎలా ఉండబోతోంది సార్? సార్ 3.5 years ఈ ప్రభుత్వం ఉంటుందంటారా? ఏం చెప్పమంటావు? నా రాజకీయ గురువు అమర్నాథ్ రెడ్డి కొడుకు అయిపోయాడు, లేకపోతే ఇంకా రెచ్చిపోయాడిని. ఆ ప్రోడక్ట్ ఏంటంటే చిత్తూరులో తయారైంది, హైదరాబాద్లో పుట్టి పెరిగింది, ఇక్కడే విద్యాభ్యాసాలు కూడా నేర్చుకుని ఆ మాదిరిగా అటు అజారుద్దీన్తో ఇటు మా బావమరిది బాలయ్యతో ఫ్రెండ్షిప్ చేసింది. ఆ విధంగా అతనిలో ఇటు తెలంగాణ లక్షణాలు అటు రాయలసీమ లక్షణాలు రెండు కూడా ఉన్నాయి. అతను మాట్లాడే భాష చూస్తా అన్నారు కదా, మరి బలోపేతం అనడం కోసం బలత్కారం అంటామన్నాడు. అలానే పటిష్టపరచాలని చెప్పి అనాల్సి వచ్చినప్పుడు గట్టిగా కొరకాలంటామన్నాడు. ఇక ఆదర్శం అనాల్సి వచ్చినప్పుడల్లా గుణపాఠం నా కర్మ అంటామన్నాడు. ఇలాంటివి చాలా పదాలు తప్పు మాట్లాడుతా ఉన్నాడు. అవన్నీ కూడా ఆయన సరి చేసుకోవాలి. ఓకే సార్. ఇక ఆయనకి ఖరీఫ్ పంటకి రబీ పంటకి అర్థం తెలియట్లా. అదే మాదిరిగా అసెంబ్లీలో అతగాడు అధ్యక్ష అని చెప్పి అనేది కూడా మర్చిపోయారు. ఇలాంటివి చాలా సరి చేసుకోవాలమ్మా. ఇకపోతే నేను అది చేస్తా ఇది చేస్తా ఆంఫట్ చూమంత్రం చెప్పి అంటా ఉన్నాడు. అదేం కుదరదమ్మా. ఏదైనా వంగి పనిచేసినంతకాలం ప్రజలు ఆయన ఆదరిస్తారు. అదే మాదిరిగా ఆయన కష్టపడి ఒళ్ళు వంచి ప్రజల కోసం పనిచేసినంతకాలం మేము కూడా సహకరిస్తాం. అదర్వైజ్ లేవా లే అంటూ అంతా లేపేస్తారమ్మా. ఇక లేవాలే, ఇక నేను అసెంబ్లీలోకి వెళ్ళాలి. ఇది ఎక్కడ పద్ధతి? జగన్ ఏమంటున్నాడు సార్? ఇదిగో వచ్చేస్తున్నాను, సీఎం కుర్చీలో కూర్చుంటే 30 years దాకా లేను. దాని గురించి ఏదైనా చెప్పండి సార్. ఏం మాడుతున్నామా దాసు? ఆల్రెడీ 30 years ఇండస్ట్రీ ఇక్కడ. నేను వాళ్ళ ఫాదర్ ఒకేసారి ఇండస్ట్రీలోకి వచ్చాం. అప్పుడు మనోడు చెడ్డీలు కూడా వేసి ఉన్నాడు. ఏం మాడుతా ఉన్నాడు? ఎవరైనా కుర్చీ ఎక్కి 30 ఏళ్ళు దిక్కుండా ఉంటారా? దాన్ని బట్టే అతని రాజకీయ అనుభవం పరిజ్ఞానం ఏంటో మనకు అర్థం అవుతా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ జగన్కి పిచ్చి పట్టిందమ్మా. అలానే ఒక్కొక్కళ్ళని వాళ్ళ ఆప్తుల్ని పార్టీని దూరం చేసుకుంటూ ఒంటరి ప్రయాణం సాగిస్తామన్నాడు. పైపెచ్చు జగన్ జెండా మోసిన వారికి అన్యాయం జరగదు, మనం వాళ్ళని ఆదుకుందాం అని చెప్పి అంటామన్నాడు. మరి ఎన్నాళ్ళు ఈయన కాంగ్రెస్ జెండా, వీళ్ళ నాన్న కాంగ్రెస్ జెండా, వీళ్ళ తాత కాంగ్రెస్ జెండా మోస్తారు. మరి ఆ పార్టీని వీడు ఎందుకు వచ్చారు? ఎవరికి చెప్తారమ్మా కథలు? అసలు ఏం మాట్లాడుతా ఉన్నాడు? అతడికి ఉన్న అధికార దాహం గాని, అతనికి ఉన్న కుర్చీ కాంక్ష గాని నాకు గాని ఉన్నట్లయితే ఈ పార్టీకి ఎక్కడికో వెళ్ళిపోయేవాడిని. అయినా 30 ఏళ్ళు అంటే ఇప్పుడు నా ఏజ్ 60 ఏళ్ళు. 30 + 60 90 years అయిపోతుంది. మరీ టూ మచ్. అప్పటిదాకా వద్దులేమ్మా, ఈ 2014లో చూసుకుందాం. తడాకరా కబడ్దార్. జగన్ చూసుకున్నారా? ఓపెన్ ఛాలెంజ్. ఆ కాంగ్రెస్ పార్టీకి జనం ఎడుదిరిగి ఓట్లేరు. నీ పార్టీకి వేస్తారో నా పార్టీకి వేస్తారో చూసుకున్నారా? 30 ఏళ్ళు ఉంటాయంట, 30 ఏళ్ళు. అప్పటికి మేం కావాలమ్మా, సంక్రాంతికి పోవాలా? చూసుకున్నారా? జరగా చిన్న ప్రశ్న సార్. పెద్ద కథ లేదు. అరే లేట్ అయిపోయాను, అందరూ లోపలికి వెళ్ళిపోయి ఉంటారు. నా పరిస్థితి లేటుగా వచ్చిన స్టూడెంట్ లాగా అయిపోయింది. ఓ పార్టీ అధ్యక్షుడు త్వరగా వెళ్ళాలి. వస్తున్నా గేట్లు అయితే వస్తున్నా, ఆగడే అనుకుంటూ ఎగేసుకుంటూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు సార్? ఏం చేద్దామని? ఎక్కమ్మా దాసు సినిమా ఇంటర్వ్యూలో కలిసి సినిమాకి వచ్చారా అన్నట్టుగా ఏవిడా మాటలు. నేను శాస్త్ర సభలోకి అడుగు పెడుతున్నాను, తప్పుకో. అదే సార్, లోపలికి వెళ్ళి ఏమి చేద్దామని. ఏం మాట్లాడుతున్నావు దాసు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు చూసే మాట్లాడుతున్నావా? నర్సులు ఎక్కడ వాటర్ ట్యాంక్ కనిపిస్తే అక్కడ ఎక్కేసి నిరసనలు తెలుపుతా ఉన్నారు. విద్యార్థులు ఉద్యోగాల కోసం బయటకు వచ్చి హర్తాళ్లు చేస్తున్నారు. ఇక రైతుల సమస్యలు అన్నీ కావు, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ ప్రభుత్వం మేనా రోజాలు ఎక్కిస్తుంది దాసు. మిగతా సంగతులు సరే సార్, చంద్రబాబు సహా జగన్ సహా మీతో సహా ప్రతి ఒక్కరికి ఈ మధ్య రైతాంగం మీద అకస్మాత్తుగా ప్రేమ పుట్టుకొచ్చేస్తుంది సార్. కారణం ఏంటి సార్? పిచ్చోడని ఆ చంద్రబాబు జగన్ సంగతి ఏమో నాకైతే తెలియదు, కానీ నా మట్టుకు నేను రైతునే. మాకు మొగల్తూరులో 7 ఎకరాలు పొలం ఉండేది తెలుసా?
ఆ పొలానికి నేను రోజు ఎంచక్క ఎడ్ల బండి వేసుకొని హై హై ట్ర్ హ హ అంటూ తోలుకుంటూ వెళ్ళేవాడిని. కాకపోతే 2 ఎడ్లు 2 జాతులు, ఒకటి ఒంగోలు జాతి ఎద్దు అయితే రెండోది ఆ ఢిల్లీ ఎద్దు. ఆ ఒంగోలు ఎద్దుకైతే ఎండుగడ్డలో బోర్నవేట వేసి కలిపి పెట్టేవాడిని. ఇక ఆ ఢిల్లీ ఎద్దుకైతే పచ్చగడ్డలో హార్లిక్స్ వేసి పెట్టేవాడిని. అవి రెండు నాతో ఎంత దోస్తిగా ఉండేది తెలుసా. అయినా మీ అందరికీ తెలియని విషయం ఇంకోటి ఉంది. అదే మాకు రైసు మిల్లు. దాని పేరు మా తాతగారి పేరు అంటే నా పేరు శివశంకర వరప్రసాద్ రైసు మిల్ అని పెట్టారు. ఆ రకంగా నా చిన్నప్పుడు మేము రైతు కుటుంబం నుంచి వచ్చాను కనుక ఈ రైతుల సమస్యలు నాకు బాగా తెలుసు. అందుకే ఈ సమస్యలపై పోరాడడానికి ఓ అజెండా పెట్టుకొని మరి వెళుతున్నాను. ఆ కిరణ్ కుమార్ రెడ్డిని ఎప్పటికప్పుడు ఎదుర్కొంటూ ఉంటాను. ఈ లోపల మనం తీసుకుందాం ఒక చిన్న విరామం.